యేసుప్రభుని కలిగొట్ట ద్వారా సమాధానం ఉంది. యేసుప్రభుని కలిగొట్ట ద్వారా నిమ్మలమునిపురం ఉంది. ప్రార్థన చేయడం ద్వారా అలాగే ప్రభు కొరకు జీవించడం ద్వారా జీవితంలో నెమ్మది అనేదిగా పొందేవారుగా ఉంటున్నారు. కాబట్టి అప్పుడే సుఖకరమైనటువంటి నివాసం, వారి కుటుంబం సుఖకరముగా ఉండినట్లుగా. మనం చివరిలో మొదటి ఒక మాట చదివాం. ప్రకటన గ్రంథం 20 ఆ మాట చదువుకోండి, ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 21 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండదు. కాబట్టి వివాహం జరిగించబడింది, వారు కాపురం చేయనే ఉంటున్నారు. అయితే ఇక్కడ ఆయన వారితో కాపురం ఉండడు, దేవుడు వారితో ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఆయన వారితో కాపురం ఉండడు, వారు ఆయన ప్రజలైన ఉందుడు. దేవుడు తానే వారికి దేవుడయ్యండి, వారికి తోడుగా ఉండడు. దేవుడు తానే వారికి దేవుడయ్యండి, దేవుడు వారికి తోడుగా ఉండాలి.